రైట్ బిఆర్ఎస్ భవన్ దగ్గర బాల్కా సుమన్ మాట్లాడుతూ 2014, 2018 నుంచి ఎలా తను తెలంగాణ కోసం పోరాడాడు, తనపైన ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదై ఉన్నాయి, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎలా కుట్ర పన్నుతుంది, గతంలో కూడా మొన్నటికి మొన్న ఖానాపేట్కి సంబంధించిన స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు కూడా తనని కేసులు బనాయించి తనని జైల్లో పెట్టి తనని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న నాయకులు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో వాటన్నిటినీ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాను. నేను ఎవరి కోసం నేను పారిపోయే ప్రయత్నం ఏం చేయలేను. నేను భవన్లో కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇక్కడ ఉన్నాను. సో దాన్నే వెల్లడించే ప్రయత్నం చేశాను. పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అతనిపైన నమోదైన సెక్షన్స్ అన్ని ఒకసారి మనం చూస్తే BNS 326 సెక్షన్ 326 ఒకసారి మనం చూస్తే క్యారింగ్ గ్రీవియస్ హర్ట్ మీన్స్ ఆఫ్ హర్టింగ్ సమ్మన్, అంటే వాలంటీర్గా కొంతమందిని గాయపరిచే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ సెక్షన్ని నమోదు చేస్తారు. దాంతోపాటు సెక్షన్ 351 ఒకసారి మనం చూస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ స్పెసిఫికలీ అడ్రసెస్ థ్రెట్స్ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ విచ్ ఆర్ నాన్ బెయిలబుల్ అండ్ క్యారీ ఏ హయ్యర్ పనిష్మెంట్. సో మొత్తం మీద 10 సంవత్సరాల జైలు శిక్ష, నో బెయిల్, అలాంటి సెక్షన్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. మరొకటి సెక్షన్ 353 ఒకసారి మనం చూస్తే అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ అ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీ. సో జనరల్ మేనేజర్కి సంబంధించిన GM ఆఫీస్ని తగలబెడదాము, GM ఆఫీస్ని అలాగే సింగరేణి భవన్ని కూడా పగలగొడదాము, తగలబెడదాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటన్నిటికీ సంబంధించి ఈ సెక్షన్స్ని నమోదు చేశారు. 326, 351, 353 సబ్సెక్షన్స్ 1, అలాగే రీడ్ విత్ సెక్షన్ 55, సెక్షన్ 61. సో ఆఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటున్నారు. సో BNS సెక్షన్ 55 అయితే చాలా ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటూ కూడా ఉంది. అలాగే క్రిమినల్ కాన్స్పిరసీ, సో మొత్తం మీద దాదాపు 10 నుంచి 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేలాంటి సెక్షన్స్ అయితే మొత్తానికైతే నమోదు చేసి ఉన్నారు. తను రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారు అంటూ సోషల్ మీడియాలో అలాగే వైరల్ అయిన వీడియోస్కి ఆయన స్పందిస్తూ చాలా క్లియర్గా నేను మాట్లాడిన మాటలని వక్రీకరించి కొంత వాటిని మార్ఫ్ చేసిన వీడియోస్ని సర్క్యులేట్ చేశారు, నా పైన కావాలనే కుట్ర పన్నుతున్నారు అంటూ బాల్కా సుమన్ చెప్పుకొస్తున్నాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి బాల్కా సుమన్ చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ ప్రస్తుతానికి తన పైన ప్రభుత్వం కావాలనే కక్ష సాధించడానికే తన పైన కేసులు నమోదు చేస్తున్నారు, తనని జైలు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తను చేస్తున్న ఆరోపణలపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో తెలంగాణ భవన్ దగ్గర BRS భవన్ దగ్గర ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ పోలీసులు కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు బాల్కా సుమన్ని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత మరి అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి తరలిస్తారా, దానిపైన జడ్జ్ మరొక హీరింగ్ రావాల్సి ఉంది. మరో పక్కన వెకేషన్ బెంచ్లో తన యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి గురువారం రోజు ఆ హీరింగ్కి రాబోతుంది. గురువారం రోజు మరి అప్పటిదాకా పోలీసులు వెయిట్ చేస్తారా, ఏం జరగబోతుంది అని ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీత అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించింది. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిర్రు. నేను 2014లో కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు, 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన మా మందమర్రి రామకృష్ణాపూర్ టోల్ బెల్ట్ ఏరియా ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించి. రైట్, బాల్కా సుమన్ విషయానికి సంబంధించి సింగరేణి నుంచి అధికారులు కూడా మాట్లాడారు. సింగరేణికి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ నా కొలీగ్ మనోజ్తో మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అనంత్ గారు, నేను మనోజ్ మాట్లాడుతున్నా, RTV నుంచి జర్నలిస్ట్ ని. చెప్పండి సార్. నేను వెమ్లవాడ టెంపుల్లో పూజలో
ఒక్క నిమిషం. ఇది మార్కస్వామి మీద కంప్లైంట్ ఇచ్చింది మీరే కదా, మనం మాట్లాడతారు దీని మీద. ఇది ఏంటంటే నాది ఏముంటుంది సార్, అది మేనేజ్మెంట్ టీమ్ అంటే నేను అసలు అప్పుడు కూడా ఇట్లా మా అబ్బాయి పెళ్ళి అయింది. ఓకే నేను ఉంటే రాత్రి పిలిచారు. ఓకే సార్ అది వచ్చింది తెలియదు, అది మా జిఎం సార్ పిలిచి కంప్లైంట్ రైజ్ చేయాలి రండి అంటే వచ్చి పోయి ఇచ్చేసిన రాత్రి 11:30. మీ డిజిగ్నేషన్ సార్? నేను సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అండి. సెక్యూరిటీ ఇన్స్పెక్టరా? ఓకే. ఏంటి దానికన్నా మిలిటెంట్ యాక్టివిటీ జరిగిందా అక్కడ? అట్లేం లేదు మా అది కదా, అది దాంతో ఆ లెటర్తో పాటు అక్కడ ఉన్న అది సీడ్ పెన్ డ్రైవ్ పెట్టి ఇచ్చారు. నాకు ఇస్తే నేను మేనేజ్మెంట్ డైరెక్షన్ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు? మా మేనేజ్మెంట్ అండి. ఎక్కడైనా సింగరేణిలో ఓకే సింగరేణికి సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా ఆ ఏరియాలో ఉన్న ఇన్స్పెక్టర్ ఇస్తారు. అది ఆనవాయితీ. అంటే ఏమని కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ లో ఏం లేదు, అది తను అది మన ఏం రాసిన వాళ్ళు అంటే ఇదే అదే సింగరేణి భవన్ కూల్ చేస్తాం కాల్ చేస్తాం అది అందరు ఒకసారి రండి ఆ వర్డ్స్ మీద వాళ్ళు పెట్టారు. ఓకే ఓకే. నేను తీసుకుపోయడమే, నాది డ్రాఫ్టింగ్ ఉండదు, నాకు ఏది ఉండదు సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ మాట్లాడారు, తను కేసు నమోదు చేశారు, తన పేరు మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ భవన్ దగ్గర బాల్కా సుమన్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ కొంత హై టెన్షన్ వాతావరణం అనేది నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక రకన హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు 3 రోజుల నుంచి పోలీసులు సుమన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆయన హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు సుమన్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం భవన్ నుంచి బయటికి వస్తున్న సుమన్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 3 రోజులుగా భవన్ వద్ద సిట్కి సంబంధించిన పోలీస్ టాస్క్ ఫోర్స్ టీం వీరందరూ కూడా 3 రోజుల నుంచి తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ భవన్ దగ్గర మొత్తానికి అయితే మోహరించినట్టు తెలుస్తుంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు సుమన్ తరఫు న్యాయవాదులు. పలు సెక్షన్ల కింద సుమన్ పైన కేసులు నమోదయ్యాయి. అందులో సెక్షన్ 326 చాలా తీవ్రమైన సెక్షన్గా నమోదు చేశారు, పరిగణించవచ్చు. దాన్ని సుమన్ తరఫు న్యాయవాదులు దాన్ని కూడా తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కామెంట్స్ చేయడం వల్ల ఇది వర్తించదు అంటూ సుమన్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. నిజంగానే అలా చేసి ఉంటేనే వర్తిస్తుంది అంటూ సుమన్ తరఫు అడ్వకేట్స్ చెప్పుకొస్తున్నారు. తెలంగాణ భవన్లో సుమన్ లేడని, ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదంటూ న్యాయవాదులు చెప్పుకొస్తున్నారు. ఈ సెక్షన్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆందోళన చెందుతున్నాడు సుమన్. సుమన్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు భవన్ వద్దకు నాంపల్లి ఏసీపీ అలాగే నాంపల్లికి సంబంధించిన సిఐ పెద్ద సంఖ్యలో పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సెక్షన్ 326 ఏం చెప్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి 326 మిస్చీఫ్ బై ఇంజురీ,